పంపిణీ అనేటువంటిది పంపడం అనేది ఒక భారీ కుంభకోణం జరిగింది అధ్యక్ష. నేను మంత్రి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా అధ్యక్ష. ఇప్పుడు వారు ఇచ్చిన సమాధానాల్లో కూడా కొంత సత్యదూరమైనటువంటి విషయాలు, అర్ధ సత్యాలను, సమాచారాన్ని కొంత ఆపి కొంతవరకు మాత్రం చెప్పి కొంత చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఫస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, ఈ బియ్యం ఫిలిప్పైన్కు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మీరు ఎవరైనా ఒక అడ్వైజర్ను పెట్టుకున్నారా? ఆ అడ్వైజర్ పేరు ప్రేమ్చంద్ గార్గ్ అధ్యక్ష. వీళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ అధ్యక్ష, ఆయన ఘరానా మోసగాడు. సిబిఐ, ఈడీ కేసుల్లో ఇప్పటికే అరెస్ట్ అయి జైలుకు పోయి వచ్చినటువంటి వ్యక్తి. అనేక ఈడీ, సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రేమ్చంద్ గార్గ్ను బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడానికి మీరు అడ్వైజర్గా పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పనిచేస్తున్నాడా? మరి ఆయన ఒకవేళ తొలగించారా? ఉన్నాడా? తొలగిస్తే ఎందుకు తొలగించారో సమాధానం చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, వీళ్ళు ఎంఓయూ చేసుకున్నది 10 లక్షల మెట్రిక్ టన్నులు పంపడానికి ఎంఓయూ చేసుకున్నారు. 1 లక్ష మెట్రిక్ టన్నులు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ సంస్థ అధ్యక్ష, ఐఏఎస్ ఆఫీసర్లు ఆ సంస్థ జేఎండి, ఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారా? దీపక్ అగర్వాల్ అధ్యక్ష, ఇది నాఫెడ్ జేఎండి గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అదేవిధంగా మరొక లేఖ కూడా నాఫెడ్ ఎండి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నేను అడుగుతా ఉన్నా, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? లేదు, నామినేటెడ్ బేసిస్లో ప్రభుత్వ రంగ సంస్థ అడుగుతుండగా కూడా ప్రభుత్వ రంగ సంస్థకు అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. 3వది అధ్యక్ష, ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు 1 సంవత్సరం నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్టులో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష? ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే అక్కడ మనము ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉన్నది వాస్తవమా కాదా? 1 సంవత్సరం నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే మరి దానికి ఎంత మనకు గోడౌన్ ఛార్జెస్ పడ్డాయి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడ్డాయి. మరి అది కూడా కలిపితే నష్టం వచ్చినట్టే కదా. మంత్రి గారు క్లెవర్గా ఏం చేసిందంటే ₹1 కోటి లాభం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మరి 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఏమైపోయినాయి? అవి ముక్కిపోయినాయా? పురుగులు పట్టిపోయినాయా? అవి వాటి పరిస్థితి ఏంది? దానికి ఎంత హ్యాండ్లింగ్ ఛార్జెస్, గోడౌన్ ఛార్జెస్ మీద పడ్డాయి? మంత్రి గారు అధ్యక్ష హెలికాప్టర్లో పోయింది అధ్యక్ష కాకినాడకు. ఇదేదో పెద్ద పని చేస్తున్నాం, వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఆదాయం వస్తుంది, గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది, దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఒకవేళ మంత్రి గారు మీకు నిజాయితీ ఉంటే నేను స్పీకర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక హౌస్ కమిటీ వేయండి, దీంట్లో జరిగిన అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక హౌస్ కమిటీ చేయండి. నిజంగా మీరు పారదర్శకంగా ఉంటాం, మాది ప్రజాపాలన అని మాటల్లో చెప్పుడు కాదు. నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. నిజాలు బయటకు రావడానికి పోదాం కాకినాడ పోర్టుకు. మీరు ఆ రోజు జెండా ఊపడానికి హెలికాప్టర్ వేసుకొని కాకినాడ పోయింది కదా. మరి ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో సంవత్సరం నుంచి అక్కడ ఎందుకు పడి ఉన్నాయి? వాటి పరిస్థితి ఏంది? మంత్రి గారు చెప్తారా? దాంట్లో వచ్చిన నష్టం ఎంత? సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు మీరు తిమిరి బిమ్మని చేస్తారు? ఒక ఘరానా మోసగాడిని ఈడీ, సిబిఐ కేసులో ఉన్నవాడిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం చూసుకోకుండా అడ్వైజర్గా ఎట్లా పెట్టింది అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము అడ్వాన్స్గా డబ్బులు ఇస్తాం అని చెప్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ అడిగితే వారికి అవకాశం ఇవ్వకుండా, నాఫెడ్కి అవకాశం ఇవ్వకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి మీరు నామినేషన్ బేసిస్లో ఎట్లా ఇస్తారు? హౌ ద రూల్స్ విల్ పర్మిట్?
వీటన్నిటి మీద అన్ని విషయాలు బయటకు రావాలంటే ఒక హౌస్ కమిటీ వేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వరి అదే సేకరణ కోసం అని చెప్పేసి ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం. ప్రశ్న కూడా దానికి సంబంధించిందే కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడినరు. 50 లక్షల మెట్రిక్ టన్నులకే కేంద్రం యాక్సెప్ట్ చేసింది కాబట్టి రైతులు మీరు ఆలోచించుకోండి అని చెప్పారు. మంత్రి గారేమో ప్రతి సంవత్సరం సీజన్ కాగానే గతంలో ఎన్నడూ లేనంతగా ఇవాళ రికార్డుగా ఇచ్చినామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళకు అనుకూల పత్రికలు రికార్డు స్థాయిలో సేకరణ అంటారు. ఇక్కడ రికార్డు స్థాయిలో అధ్యక్ష మీరు ఇచ్చిన మీ యొక్క వెబ్సైట్లో చూడండి. ఇవాళ 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ఆనాడు ప్రొక్యూర్ చేస్తే 2019-20 కేసీఆర్ గారు రెండో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఫస్ట్ 1920లో 111 లక్షల మెట్రిక్ టన్నులు, 2021లో 141 లక్షల మెట్రిక్ టన్నులు, 21-22లో 120.65 లక్షల మెట్రిక్ టన్నులు, 22-23లో 131 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది. మరి మీరు ప్రొక్యూర్ చేసింది ఎంత? 23-24 డిసెంబర్లో మీరు వచ్చినప్పుడు ఆనాడే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. మొత్తం కలిసి 2 సీజన్లు కలిసి 95.31 lakhs. అదేవిధంగా 24-25లో 100.31 lakhs. మరి ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో వచ్చిన దానికంటే ఎక్కువ మీరు ప్రొక్యూర్ చేయలేదు. మరి ప్రతిసారి కూడా మీరు ఈ రికార్డు ఏంటిది? నిజంగానే మీరు రికార్డు స్థాయిలో చేస్తే ఈ యొక్క వెబ్సైట్లో కాకుండా ఇంకెక్కడన్నా పెడుతున్నారా? మీ యొక్క అది క్లారిటీ. రెండోది, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ 50 లక్షల మెట్రిక్ టన్నులే యాక్సెప్ట్ చేసిన అన్నారు. ఆ 50 లక్షల మెట్రిక్ టన్నులు ఒక సీజన్ కా 2 సీజన్లకా? మరి మనం ఇప్పటిదాకా కూడా 100 లక్షల మెట్రిక్ టన్నులు తక్కువ ఎప్పుడు తీసుకోలే. మరి ఇప్పుడే 50 లక్షలకు మీరు 70 లక్షల మెట్రిక్ టన్నులు గతంలో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లో మరి అసలు తీసుకుంటారా లేదా? ఎందుకంటే మీరు చెప్పిన టార్గెట్ అనేది 50 లక్షలు ముఖ్యమంత్రి గారు చెప్పింది, మీరు 70 లక్షలు తీసుకున్నాం అంటున్నారు. మరి ఇప్పుడు ఈ యొక్క సీజన్లో మీరు ఏమైనా ప్రొక్యూర్మెంట్ చేస్తారా లేదా? రెండో ప్రశ్న. మూడోది అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నప్పుడు లేట్గా స్టార్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ జనగామలోనే లేట్గా స్టార్ట్ చేస్తే ఆ మార్కెట్కి పోతే వచ్చిన ధర 1600, 1700. అది ఇక్కడ పేపర్లో వస్తే ముఖ్యమంత్రి గారు చూసి ఒక ఎంక్వైరీ వేసింది. కాదు 1600 కాదు 1800 అని ఇప్పించింది. మరి రేటు 2400. మీరు బోనస్ కొద్దిగా మీరు చెప్పే కలిపితే 2900. మరి 1700 నుంచి వెళ్ళి 1800 చేస్తే అది ఎట్లా కరెక్ట్ అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ కూడా సక్రమమైన సమయంలో నిన్న మొక్కజొన్నలు మేము మొత్తుకుంటే నిన్న మొదలుపెట్టిన కేంద్రాలు. మరి దానిలోనే ఇలా వరికి కూడా కేంద్రాలు వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి ఒకవేళ మీరు తీసుకోవడం అనేది తప్పనిసరి అనుకున్నప్పుడు కేంద్రాలు మీరు తొందరగా మొదలు పెడతారా లేదా? చివరి ప్రశ్న అధ్యక్ష, ఇవాళ మీరు బోనస్ దొడ్డు ఓట్లకు ఇస్తామని చెప్పిండ్రు. దొడ్డు ఓట్లకు ఇవ్వట్లేదు, సన్న ఓట్లకే ఇస్తున్నారు. ఆ సన్న ఓట్లకు ఇచ్చే దాంట్లో కూడా గత యాసంగిలో 1208 కోట్లు బకాయి ఉన్నాయని చెప్పేసి రైతులందరూ అంటున్నారు. మరి ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా ఇచ్చిండ్రా? ఒకవేళ ఇవ్వకపోతే ఎప్పట్లోగా గత యాసంగి యొక్క సన్న ఓట్ల బకాయిలు 1200 కోట్లు ఏ టైం లోపల ఇస్తారనేది సూటిగా చెప్పాల్సిందిగా మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చేసింది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు, కంప్లీట్లీ ఫాల్స్. ఇటువంటి ఆరోపణలు హౌస్లో చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు వేరే ఇంట్రెస్ట్ ఎవరు ఉండొచ్చు, మీరు ఎవరికన్నా రికమెండ్ చేసి ఉండొచ్చు. మీరు రికమెండ్ చేసింది అధికారులు చేయకుంటే మీరు ఆరోపణ చేయడం ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. మీరు ఈ విషయంలో నేను ఆ విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి, కానీ మీరు ఒక రికమెండ్ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే ఇది స్కాన్ చేయనప్పుడు ఇది టోటలీ నాన్ సెన్స్. ప్రేమ్ చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. The government of Telangana has signed an agreement with the government of Philippines. Yes, the memorandum of understanding is for 8 to 10 lakh metric tons. The contract is for 1 lakh metric tons. అది ముందు 2 షిప్మెంట్స్ పోయిన తర్వాత ఫిలిప్పీన్స్ దేశంలో ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ మీద కొంత డిస్టర్బెన్స్ అయింది. ఇంటర్నల్ వాళ్ళ వాట్ ఎవర్ రివోల్ట్ వాట్ ఎవర్.
ప్లస్ ప్రైసెస్ పడిపోయినాయి. ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఒక ట్రాన్స్షిప్మెంట్ ఇస్ హెల్డ్ అప్ ఇన్ కాకినాడ విచ్ ఈస్ బీయింగ్ లోడెడ్ టుడే అండ్ ఈస్ లీవింగ్ ఫర్ షిప్మెంట్. మీకు చెప్పాలి, ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ వాళ్ళు ఇంటర్నేషనల్ బ్యాన్ పెట్టిన ఇంపోర్ట్స్కి, స్పెషలీ ఓన్లీ ఫర్ తెలంగాణ రైస్ దే హ్యావ్ గివెన్ ఎ స్పెషల్ పర్మిట్ ఆఫ్ 6,975 metric tons which is now being loaded and will leave shortly. అదేవిధంగా మీరు అడిగిన దానికి ది హ్యాండ్లింగ్, ది స్టోరేజ్ ఇన్ కాకినాడ, ద షిప్మెంట్, ద ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్ బీయింగ్ హ్యాండిల్డ్ బై ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడర్స్ విచ్ ఈస్ ద వరల్డ్స్ లీడింగ్ ట్రేడింగ్ కంపెనీ. మీరు నాఫెడ్కి ఇవ్వండి, మీరు ఇంకోటి ఇవ్వండి అని మీరు పైరవీ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే స్కామ్ అంటే ఎట్లా? ఇట్ ఈస్ నాట్ రైట్. యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ sent a person to Civil Supplies Commission and said, give it to NAFED or with so and so as a middleman. There are no middlemen. Aditya Birla Global Traders is the world's leading commodity global traders. They own a shipping company. They own a global insurance company. They have been recommended by the government of Philippines. దీంట్లో దేవి స్కామ్ కి ఆస్కారం లేదు అధ్యక్ష. అదేవిధంగా నో ఓకే, యూ స్పీక్ ఆఫ్టర్ మీ. అదేవిధంగా గోడౌన్ ఛార్జెస్ అన్నాడు, గోడౌన్ ఛార్జెస్ అన్నారు. గోడౌన్ ఛార్జెస్ ఇన్ కాకినాడ, షిప్పింగ్ ఛార్జెస్, ట్రాన్సిట్, ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్ పేడ్ ఫార్ బై ద ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. తెలంగాణ ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు. ఓకే, అదేవిధంగా హెలికాప్టర్ మీద ఏముందా? నేను యుద్ధ విమానం మీద 3,000 గంటలు ఫ్లై చేసిన భారతదేశానికి. మీకు హెలికాప్టర్ పెద్ద ఉండొచ్చు. వి ఫ్లూ మచ్ మోర్ అడ్వాన్స్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఇండియా. అదేవిధంగా మరి పల్లా రాజేశ్వరి గారు మాట్లాడే విషయాలకి ఇప్పుడు ఈ ఫిగర్స్ మీరు చెప్పిండ్రు, మీరు ఎక్కడికి తెచ్చుకున్న ఫిగర్స్ కానీ అఫీషియల్ ఫిగర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. రాజేశ్వరి గారు నేను మాట్లాడి అసలు మాట్లాడాల. ఈ ఖరీఫ్ సీజన్లో ప్యాడీ ప్రొక్యూర్డ్ ఈ 71.86 lakh metric tons, which is a record in Telangana. అదేవిధంగా అవర్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్. వీఆర్ ఏ ఫార్మర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. రైతులు పండించిన ప్రతి గింజ ఎంత మారుమూల ప్రాంతమైనా సరే ఎంఎస్పీకి కొనుగోలు చేస్తాము. టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే మరి చాలా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినావు, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసినావు అని మీకు మనవి చేస్తూ, అదేవిధంగా స్పీకర్ సార్ హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు. he should not make baseless allegations. ఈ ప్రేమ్చంద్ గారు ఈ ఫిలిప్పీన్స్ అదేదో పెట్టి నో, మీరు అడిగిన ప్రశ్నకి ఫిలిప్పీన్స్ ఎక్స్పోర్ట్ కి దేర్ ఇస్ నో మిడిల్ మ్యాన్. దేర్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అదేవిధంగా నేను ఐ మస్ట్ మెన్షన్ ఎ ఫ్యూ ఫ్యాక్ట్స్ హియర్ అబౌట్ ది తెలంగాణ థింగ్. ఫిలిప్పీన్స్ దేశానికి భారతదేశంలో మొదటిసారి ఎక్స్పోర్ట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైయెస్ట్ ప్రైస్ ఎవర్ ప్రొక్యూర్డ్ ఫర్ ఎనీ ఎక్స్పోర్ట్ ఫర్ దిస్ వెరైటీ ఆఫ్ రైస్ ఈజ్ అవర్ అగ్రిమెంట్ విత్ ద ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. ఐ హ్యావ్ డైరెక్ట్లీ స్పోకెన్ టు ద ఫిలిప్పీన్స్ మినిస్టర్. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ అగ్రిమెంట్ విత్ ద ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. We can order a lot of house committees or on the irrigation projects that you did, so you don't have to worry about that. Speaker sir, I want to make one small statement regarding this export, because this is a landmark achievement of the Telangana government. The export of 22,750 metric tons of rice to Philippines under a government-to-government arrangement, government of Telangana to government of Philippines, was a strategically planned operation under the Telangana Rice Mission. It generated a net profit of 1.13 crores,
saved the state over 12 crores in carrying costs and positioned Telangana as India's foremost agro-export state for rice on the global stage. The export generated a net profit of 1.13 crores for the state. On top of the profit, we avoided 12 crores in carrying cost, total net benefit of plus 13 crores to the state. We are trying to build Telangana into a global rice powerhouse. అదే విధంగా తెలంగాణ ఈ రైస్ విషయంలో ఈ ప్యాడీ అండ్ రైస్ విషయంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే 2.5 ఏళ్ళు ఈ ప్యాడీ గోడౌన్లో ఉంటే ఆల్రెడీ హ్యూజ్ కాస్ట్ ఆన్ ది స్టేట్ ఫర్ ది ఇంట్రెస్ట్ బర్డన్. అది ఇన్ ఎక్స్ట్రాడినరీ ఇనిషియేటివ్ వీ హ్యావ్ ఎక్స్పోర్టెడ్ టు ఫిలిప్పీన్స్ అంటే మీరు దాన్ని అప్రిషియేట్ చేసే బదులు దాని మీద ఏదో వేరు లొసుగులు పాయింట్ అవుట్ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా వీ హ్యావ్ అవాయిడెడ్ నెట్ ఇంట్రెస్ట్ సేవ్డ్ బై ది ఎక్స్పోర్ట్ వాజ్ 10.55 crores. Net storage charges avoided was 1.64 crores. మరి ఈ విధంగా అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే విషయం ఇది. అదేవిధంగా ఆ రైస్ స్టాకు అంతకుముందు 2.5 ఏళ్ళు మన స్టాక్లో ఉండే. అట్ దట్ పాయింట్ కంటిన్యూడ్ హోల్డింగ్ it was becoming a major financial liability. I must mention here, today in Telangana, we have 86 lakh metric tons in storage. And annual interest burden on the Civil Supplies Corporation is over 4,200 crores. We are trying to sell the paddy and rice in various parts of the country. I must also tell you, మీరు ప్రైస్ గురించి చెప్పారు. వేరే రాష్ట్రాలు, because you said the scam, ఛత్తీస్గఢ్ ప్యాడీ దే ఆక్షన్ ఇన్ 24-25, యావరేజ్ ప్రైస్ వాజ్ 1,800. మరి అంటే దాని ప్రకారం మనం చూస్తే రైస్ ప్రైస్ 2,700, మనం అమ్మింది 3,600కి. ఆంధ్రప్రదేశ్ మొన్న ఫ్రెష్ స్టాక్ అమ్మితే మరి 3,000 రూపాయలకి పర్ క్వింటాల్ ఆక్షన్ పెడితే నోబడీ ఇన్ ద కంట్రీ ఇస్ బయింగ్. మేము 2,400 per quintal की auction పెడితే there are no takers. Government of India is now selling for ethanol at 22.50. There is a excess production in the country. There is a shortage of storage capacity. The Government of India is not, ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటలో అధ్యక్ష రాజేశ్వరి గారు కూడా గమనించాలి, Government of India is taking only 54 lakh metric tons. Even despite that, మేము మొన్న ఖరీఫ్లో 72 lakh metric tons కొన్నాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ కొనకున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్యాడీ ఫార్మర్స్కి, వరి రైతులకి మేలు చేయడానికి చివరి గింజ కొనుగోలు చేసే వరకు గోయింగ్ హెడ్. మరి అదేవిధంగా ది ఎక్స్పోర్ట్ వాజ్ executed at 3,600 rupees per quintal under a government-to-government arrangement with the Republic of Philippines. This realization was market-aligned given subsequent declining international price achieved through a sovereign-to-sovereign channel, eliminating middlemen and ensuring complete transparency. Telangana Rice is a strategic initiative to transform Telangana from a surplus producing state that depends so far entirely on central agencies for stock evacuation into a globally recognized export ready rice powerhouse with sovereign relationships, premium branding and direct market access to many countries. Telangana is among the India's largest rice producing state, yet has historically been dependent on only Food Corporation of India and central allocations for stock management. The Philippines government-to-government export is the first sovereign step in this direction, a proof of concept that Telangana can directly engage international buyers at government-to-government level. This positions Telangana Rice alongside brands from
Thailand, Vietnam and Cambodia in the global markets. The Telangana Rice Mission delivers 5 strategic outcomes that go far beyond the profit. One is an international brand equity. Telangana Rice is now registered in the procurement systems of a sovereign country. This creates a reference point for future G2G contracts with other rice importing countries across Southeast Asia, Africa and the Middle East. అదేవిధంగా farmer value chain upgrade. When the state exports directly, it creates a pull-through demand that strengthens the entire value chain, from procurement at MSP to milling, logistics and quality standards. Reducing dependency on FCI. Instead of waiting for central allocation or FCI offtake, Telangana can independently manage its surplus through strategic exports, giving the state fiscal and operational autonomy. అదేవిధంగా today's commodity export at 3,000 rupees, 3,000 rupees